చిచ్చుకాకి జ్యూస్ బిజినెస్ ఎండాకాలం పీక్స్కి చేరుకుంది. గొంతు తడుపుకోవడానికి అందరికీ చల్లటి జ్యూస్ కావాలి. కరెంటు బిల్లులు మండిపోతున్న ఈ టైంలో మన చిచ్చుకాకి ఒక గ్రేట్ బిజినెస్ ఐడియా వచ్చింది. ఊరి రచ్చబండ దగ్గర చిచ్చుకాకి ఒక కొత్త స్టాల్ పెట్టింది. దాని ముందు ఒక పాత సైకిల్ ఉంది. ఆ సైకిల్ వెనుక చక్రానికి ఒక బెల్ట్ కట్టి దాన్ని ఒక పెద్ద జ్యూస్ మిక్సీ జార్కి కనెక్ట్ చేసింది. పక్కన ఒక బోర్డు ఉంది, చిచ్చు ఆర్గానిక్ జ్యూస్ సెంటర్ అని. అమ్మో, ఇదేంటి జ్యూస్ షాప్ అన్నావు? ఈ పాత తొక్కు సైకిల్ ఇక్కడ పెట్టావేంటి? జ్యూస్ తాగడానికి వచ్చే వాళ్ళు సైకిల్ ఎందుకు తొక్కుతారు? వరే చిన్నగా, నీకు నా కార్పొరేట్ బుర్ర అర్థం కాదురా. నా మిక్సీ నడవాలంటే కరెంట్ కావాలి. కరెంటు బిల్లు నేను కట్టలేను. అందుకే ఈ సైకిల్కి బెల్ట్ వేసి మిక్సీకి కనెక్ట్ చేశాను. ఎవడైతే సైకిల్ తొక్కుతాడో ఆ చక్రం స్పీడ్కి మిక్సీ తిరిగి జ్యూస్ రెడీ అవుతుంది. దీన్ని మాన్యువల్ పవర్ అంటారు. కానీ అమ్మో, సైకిల్ తొక్కడానికి మన దగ్గర పని వాళ్ళు ఎవరూ లేరు కదా. నువ్వు తొక్కుతావా? నేను తొక్కాలా? మనం ఎందుకు తొక్కుతాంరా? కస్టమర్ల చేత తొక్కించే వాళ్ళకి జ్యూస్ అమ్ముతాను చూడు. అదే నా బిజినెస్ ట్రిక్. సైలెంట్గా ఉండు, కస్టమర్లు వస్తున్నారు. ఎండలో మాడిపోతూ నాలుక బయట పెట్టుకుని బన్ను చిలుక బుజ్జి పిచ్చుక అక్కడికొచ్చారు. బన్నుగాడు ఆయాసంతో ఊగిపోతున్నాడు. అమ్మా బుజ్జి, నేను కరిగిపోతున్నాన్రా. నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా వాటర్ ట్యాంక్ లో పడేయండి. నా గొంతు ఎడారిలా మారిపోయింది. నాకు అర్జెంటుగా జ్యూస్ కావాలి. అదిగో పన్ను, అక్క చూడు, చిచ్చు ఆంటీ జ్యూస్ షాప్ పెట్టింది. అక్కడికి వెళ్దాం పదా. ఇద్దరు చిచ్చుకాకి బండి దగ్గరికి వెళ్లారు. చిచ్చు ఆంటీ, గుడ్ మార్నింగ్. అర్జెంటుగా ఒక పెద్ద గ్లాస్ మ్యాంగో జ్యూస్ ఇవ్వండి. ఫుల్ ఐస్ వేయండి. వెల్కమ్ పన్ను. నా జ్యూస్ సెంటర్కి ఫస్ట్ కస్టమర్ నువ్వే. ఒక పెద్ద గ్లాస్ మ్యాంగో జ్యూస్ 100 రూపాయలు. బన్ను చిలుక షాక్ అయ్యి, 100 రూపాయలా? ఆంటీ, నేను సిటీకి రాలేదు, మన ఊర్లోనే ఉన్నాను కదా. 100 రూపాయలేంటి? నా జేబులో 50 రూపాయలే ఉన్నాయి. దయచేసి 50కి ఇవ్వండి ఆంటీ. చిచ్చుకాకి నటిస్తూ, అయ్యో పన్ను, మ్యాంగోలు ఎంత రేటు ఉన్నాయో తెలుసా? 50కి ఇస్తే నాకు గిట్టుబాటు కాదురా. కొంచెం ఆలోచించినట్లు ఆగి, సర్లే, నీకు జ్యూస్ తాగాలని అంత ఆశగా ఉంటే నా దగ్గర ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. అందులో జ్యూస్ కేవలం 50 రూపాయలకే వస్తుంది. బన్ను చిలుక కళ్ళు మెరిపిస్తూ, నిజమా అంటే? సూపర్. ఏంటా ఆఫర్? నేనేం చెయ్యాలి? చిచ్చుకాకి సైకిల్ చూపిస్తూ, ఏం లేదురా పండగ, నేను ప్రకృతిని కాపాడాలని ఈ గ్రీన్ మిక్సీ కనిపెట్టాను. నువ్వు ఒక 10 నిమిషాలు ఈ సైకిల్ మీద కూర్చొని ఫాస్ట్గా పెడాల్స్ తొక్కు. అప్పుడు నా మిక్సీ తిరిగి జ్యూస్ రెడీ అవుతుంది. నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీకు జ్యూస్ సగం రేట్కే, అంటే 50 రూపాయలకే ఇస్తాను. ఓకేనా? బుజ్జి పిచ్చుక అనుమానంగా, ఆంటీ అదేంటి, డబ్బులు మేమిచ్చి మీ మిక్సీ కూడా మేమే తిప్పాలా? ఇది మోషన్ కదా? మోసం కాదు బుజ్జి, దీన్ని జిమ్ అండ్ జ్యూస్ కాంబినేషన్ అంటారు. బన్నుగాడు చూడు ఎంత లావుగా ఉన్నాడు. సైకిల్ తొక్కితే వాడి బరువు తగ్గుతుంది, క్యాలరీలు కరుగుతాయి, పైగా జ్యూస్ వస్తుంది. డబుల్ బెనిఫిట్ రా. అవును బుజ్జి, ఆంటీ చెప్పింది కరెక్టే. సగం రేటుకే జ్యూస్ వస్తుంది, నా పొట్ట కూడా తగ్గుతుంది. ఆంటీ, నేను సైకిల్ తొక్కడానికి రెడీ. ఒరే పన్నుక, వద్దురా, ఎండలో సైకిల్ తొక్కితే నువ్వు అలసిపోయి పడిపోతావు. ఆంటీ ఏదో ప్లాన్ చేస్తుంది. నువ్వు సైలెంట్ గా ఉండు బుజ్జి, నాకు జ్యూస్ కావాల్సిందే. ఆంటీ, మామిడికాయ ముక్కలయ్యండి, నేను సైకిల్ స్టార్ట్ చేస్తున్నా. బన్ను చిలుక ఆ పాత సైకిల్ ఎక్కి కూర్చున్నాడు. కాలు కిందకు అందట్లేదు, అయినా కష్టపడి పెడల్స్ తొక్కడం మొదలుపెట్టాడు. చిచ్చుకాకి మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు, నీళ్లు, కొద్దిగా పంచదార వేసింది. కమాన్ బన్ను, ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్ గా. సైకిల్ చక్రం గాలిలో తిరగాలి, అప్పుడే జ్యూస్ మెత్తగా అవుతుంది. 1 2 1 2. బన్ను చిలుక సైకిల్ తొక్కుతూ ఆయాసపడుతూ, అంటే ఇది చాలా టైట్ గా ఉంది, నా కాళ్ళు లాగేస్తున్నాయి. జ్యూస్ అయిపోయిందా? ఇంకా లేదురా పండగ, మామిడికాయలు కొంచెం గట్టిగా ఉన్నాయి. నువ్వు ఫుల్ స్పీడ్ లో తొక్కాలి. కమాన్ బాయ్, క్యాలరీలు కరగాలి. సరిగ్గా అప్పుడే మహీగ్రద్ద, లూసీ పౌరం, తుని పిచ్చుక అక్కడికొచ్చారు. ఏంటి చిచ్చు, కొత్త బిజినెసా? బన్నుగాడు సైకిల్ ఏంటి గాలిలో తొక్కుతున్నాడు? అవును మహి గారు, బన్నుకి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాను. మీకు జ్యూస్ కావాలా? వేడి వేడి ఎండలో చల్లటి మ్యాంగో జ్యూస్ 100 రూపాయలు మాత్రమే. ఇవ్వు చిచ్చు, గొంతు ఎండిపోతుంది. నాకొకటి, లూసీకి ఒకటి ఇవ్వు. చిన్న గ్లాస్ పట్టుకురా. ఒరే బన్నగా, ఆపకరా,
కస్టమర్లు వచ్చారు, ఇంకా స్పీడ్ గా తొక్కో, జ్యూస్ త్వరగా కావాలి. బన్ను చిలుక చెమటలు కక్కుతూ కళ్ళు తేలిస్తూ, కస్టమర్లా? అమ్మా, నా ప్రాణం పోతుంది ఆంటీ. 10 నిమిషాలు అయిపోయింది, నా జ్యూస్ నాకు ఇచ్చేయండి, నేనిక తొక్కలేను. అరే, అప్పుడే ఏంటి బన్ను, నువ్వు పర్ఫెక్ట్ ఫామ్ లో ఉన్నావు. ఇంకా 5 నిమిషాలు తొక్కో, నీ జ్యూస్ కి ఎక్స్ట్రా ఐస్ కలుపుతాను. కమాన్, పంప్ ఇట్ ఆఫ్. బన్ను గతిలేక మళ్లీ తొక్కడం మొదలుపెట్టాడు. ఆ చక్రం తిరుగుతుంటే మిక్సీ తిరుగుతోంది. జ్యూస్ రెడీ అయింది. చిచ్చుకాకి ఆ జ్యూస్ ని 2 గ్లాసుల్లో పోసి మహిగ్రద్ద లూసి పౌరానికిచ్చి వాళ్ళ దగ్గర 200 రూపాయలు తీసుకుంది. బుజ్జి పిచ్చుక ఇదంతా గమనిస్తూ, ఏంటంటే పన్ను కష్టపడి సైకిల్ తొక్కటి ఆ జ్యూస్ ని మీరు వాళ్ళకి అమ్ముకుంటున్నారా? మరి పన్ను చూసేది. అయ్యో బుజ్జి, కస్టమర్లకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడే బన్ను కోసం ఇంకో ట్రిప్ వేశాను. మళ్ళీ మిక్సీలో బత్తాయి ముక్కలేసింది. ఒరే పండుగ, మ్యాంగో జ్యూస్ అయిపోయింది, ఇప్పుడు బత్తాయి జ్యూస్ చేస్తున్నా, మళ్ళీ స్టార్ట్ చెయ్యి. బన్ను చిలుక ఏడుస్తూ, మళ్ళీనా? అంటే నా కాళ్ళు ఇనుపరాడ్లు లాగా అయిపోయాయి. నేను 1 కేజీ బరువు తగ్గినట్లు అనిపిస్తుంది, నాకు నీరసం వచ్చేస్తుంది. మరి నీకు 50 రూపాయలకి జ్యూస్ కావాలి కదా బన్ను, ఫ్రీగా ఎలా వస్తుందిరా? తొక్కాల్సిందే. ఏమైతోనే, నీకు జ్యూస్ కావాలా? నాకు బత్తాయి జ్యూస్ ఇవ్వ చిచ్చు. బన్ను మళ్ళీ ఏడుస్తూ మూలుగుతూ సైకిల్ తొక్కుతున్నాడు. 5 నిమిషాల తర్వాత జ్యూస్ రెడీ అయింది. చిచ్చుకాకి ఆ జ్యూస్ ని తునికిచ్చి 100 రూపాయలు జోబులో వేసుకుంది. బుజ్జి పిచ్చుక కోపంగా, చిచ్చు ఆంటీ, ఇది టూ మచ్. పాపం వాడు అరగంట నుండి సైకిల్ తొక్కుతున్నాడు. వాడి వంట్లో ఉన్న నీళ్ళన్నీ చెమట రూపంలో బయటకు వచ్చేశాయి. మీరు వాడి శ్రమను వాడుకొని వేరే వాళ్ళకి చూసి అమ్ముకుని వందలుగా సంపాదిస్తున్నారు. ఇది మోసం కదా. మోసం ఏంటి బుజ్జి, నేను ముందే చెప్పాను కదా, వాడు తొక్కితే సగం రేట్ అని. వాడు ఇంకా తన వంత కోసం తొక్కుతున్నాడు, నేనేం చెయ్యాలి? బన్ను చిలుక సైకిల్ మీద నుండి తబేల్ మంది కింద పడిపోయాడు. నాలుక బయట పెట్టి రొప్పుతున్నాడు. అంటే నేను చచ్చిపోయాను, నా జ్యూస్ నాకు ఇచ్చేయండి, నేనిక 1 రౌండ్ కూడా తొక్కలేను. చిచ్చుకాకి నవ్వుతూ, ఒరే పండుగ, నీ ఎక్సర్సైజ్ అయిపోయింది, కూర్చో, నీకు స్పెషల్ జ్యూస్ ఇస్తాను. చిచ్చుకాకి మిక్సీ జార్లో మిగిలిన ఒక చిన్న బత్తాయి ముక్క, 1 లీటర్ నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి బన్నుగాడికి 1 గ్లాసులో ఇచ్చింది. ఇదిగో బన్ను, నీ హాఫ్ రేట్ జ్యూస్. బన్ను ఆత్రంగా ఆ గ్లాస్ పట్టుకుని గటగడా తాగాడు. తాగగానే వాడి ముఖం వికారంగా మారిపోయింది. గొంతులో ఏదో అడ్డుపడినట్లు దగ్గాడు. ఏంటిదా అంటే, ఇది జ్యూస్లా లేదు, మున్సిపాలిటీ కుళాయి నీళ్లలో ఎవరో ఉప్పు కలిపినట్లుంది. ఇందులో పండెక్కడుంది? సగం రేట్ అంటే సగం జ్యూసే వస్తుందిరా పండుగ. నువ్వు 50 రూపాయలే కదా ఇచ్చావు, అందుకే వాటర్ జ్యూస్ ఇచ్చాను. ఫుల్ రేట్ ఇస్తే ఫుల్ జ్యూస్ ఇచ్చేదాన్ని. బుజ్జి పిచ్చుక గట్టిగా అరుస్తూ, చూసావా పన్ను, నీకిప్పుడు అర్థమైందా ఈమె కుట్ర? ఆంటీకి మిక్సీ తిప్పడానికి కరెంట్ లేదు, పని వాళ్ళు లేరు, అందుకే నిన్ను ఫ్రీగా కూలి వాటిలో వాడుకుంది. నువ్వు అరగంట సైకిల్ తొక్కితే ఆవిడ 500 రూపాయలు సంపాదించింది, నీకు మాత్రం నీళ్ళ జ్యూస్ ఇచ్చింది. నీ బరువు తగ్గడమేమో కానీ ఆవిడ జోబు బరువు పెరిగింది. ఆ మాట వినగానే బన్నుకాడికి అసలు విషయం అర్థమైంది. వాడికి కోపం నశాలానికి అంటింది. ఏంటే, నన్ను కూలీలాగా వాడుకున్నావా? అంటే నా చెమటతో నువ్వు బిజినెస్ చేసావా? ఎంత మోసం! నా 50 రూపాయలు నాకు వెనక్కివ్వు. సరిగ్గా అప్పుడే బన్ను వాళ్ళమ్మ చోటు చిలుక అక్కడికొచ్చింది. బన్ను నీరసంగా చెమటతో తడిసిపోయి నేల మీద పడి ఉండడం చూసి కంగారు పడింది. ఒరే పన్ను, ఏమైందిరా నీకు? ఎండ దెబ్బ తగిలిందా? ఇలా పడిపోయావేంటి? బన్ను చిలుక ఏడుస్తూ, మమ్మీ, సూర్యుడి ఎండ దెబ్బ కంటే ఈ చిచ్చు ఆంటీ సైకిల్ దెబ్బ దారుణంగా ఉంది మమ్మీ. నా చేత సైకిల్ దొక్కించి ఊరందరికి జ్యూస్ అమ్మింది, నాకు మాత్రం నీళ్ళ జ్యూస్ ఇచ్చింది. నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. చోటు చిలుక కోపంగా చిచ్చుకాకి వైపు తిరిగి, ఓసి మోసగత్త చిచ్చు, ఎంత ధైర్యం నీకు? పసిపిల్లాడితో కూలి పని చేయించుకుని పైగా వాడి దగ్గర డబ్బులు లాగుతావా? కరెంటు బిల్లు కట్టే స్తోమత లేకపోతే బిజినెస్ ఎందుకు పెట్టావే? నీ సైకిల్ మిక్సీని పగలగొడతాను చూడు. చోటు చిలుక కోపంతో చేతిలో ఉన్న గొడుగుతో ఆ సైకిల్ చక్రం మీద కొట్టింది. ఆ బెల్ట్ తెగిపోయింది. అయ్యా చోటు, నా బిజినెస్ ని పాడు చేయకు, వాడే ఇష్టపడి తొక్కాడు, నేనేం ఫోర్స్ చేయలేదు. మహిగ్రద్ద అక్కడికొచ్చి, చిచ్చు, బుజ్జి చెప్పింది కరెక్టే, నువ్వు చేసింది పచ్చి మోసం. బన్ను కష్టపడితే నువ్వు మాకు జ్యూస్ అమ్మావు, ఈ బిజినెస్ ఇక్కడితో క్లోజ్ చెయ్యి. బన్ను చిలుక లేచి నిలబడి రోషంగా, క్లోజ్ చేస్తే సరిపోదు బామ్మగారు, నా కాళ్ళ నొప్పులకి న్యాయం జరగాలి. అరగంట నేను సైకిల్ దొక్కితే నాకు నీళ్ళ జ్యూస్ ఇచ్చింది,
ఇప్పుడు ఆ చిచ్చు ఆంటీ ఒక గంట పాటు ఈ సైకిల్ తొక్కి మీ అందరికి ఫ్రీగా అసలైన మ్యాంగో జ్యూస్ ఇవ్వాలి. అది నా డిమాండ్. సూపర్ రా పండుగ, కరెక్ట్ పనిష్మెంట్. అప్పుడే ఆంటీకి సైకిల్ తొక్కితే ఎంత కష్టమో తెలుస్తుంది. అవును చిచ్చు, నువ్వు తొక్కాల్సిందే, లేకపోతే ఊరి పెద్దలకి కంప్లైంట్ ఇస్తాం. జైలుకి వెళ్తావా లేక సైకిల్ తొక్కుతావా? చిచ్చుకాకి భయం వేసింది. జైలు కంటే సైకిల్ బెటరనే అనుకుంది. గది లెక్క వెళ్లి ఆ సైకిల్ ఎక్కి కూర్చుంది. చిచ్చుకాకి ముఖం మార్చుకుని, నా కర్మ కాలిపోయింది. డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే ఫ్రీగా కూలి పని చేయాల్సి వస్తుంది. బన్ను చిలుక చిచ్చుకాకి కుర్చీలో దర్జాగా కూర్చొని కాలు మీద కాలేసుకుని, కమాన్ చిచ్చు ఆంటీ, ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్ గా. నేను ఎలా తొక్కానో అలా తొక్కాలి. నా మ్యాంగో జ్యూస్ లో 2 ఐస్ ముక్కలు ఎక్స్ట్రా వేయండి. కమాన్, మీ క్యాలరీలు కరగాలి. 1 2 1 2. చిచ్చుకాకి ఏడుస్తూ చెమటలు కక్కుతూ సైకిల్ తొక్కుతోంది. బన్ను, బుజ్జి, ఊరి జనం అందరూ కూడా ఉచితంగా జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. బన్నుగాడికి మాత్రం ఆ రోజు జ్యూస్ చాలా తీయగా అనిపించింది. ఎందుకంటే అది పగ తీర్చుకున్న జ్యూస్ కదా. ఈ కథలోని నీతేంటంటే, మోసంతో సంపాదించే లాభం కన్నా నిజాయితీతో సంపాదించే రూపాయే గొప్పది. పక్కవాడి బలహీనతను క్యాష్ చేసుకోవాలని చూస్తే రివర్స్ లో ఫ్యూజులు ఎగరడం ఖాయం. ఎండాకాలంలో ఐస్ క్రీం తినే పక్షులు. మధ్యాహ్నం 12 గంటలు. ఎండ మాడిపోతోంది. తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి మరియు బుజ్జి పిచ్చుక అందరూ ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చున్నారు. బన్ను చిలుక మాత్రం వేడి తట్టుకోలేక ఏడుస్తున్నాడు. మహిగ్రద్ద ఎగురుకుంటూ వచ్చి, అమ్మో, ఈ ఎండకి నా రెక్కలు మాడిపోయి తందూరి చికెన్లా అవుతున్నాయి. నా ఇంట్లో ఏసీ కూడా చెడిపోయింది. ఎండ దెబ్బకి నా కళ్ళద్దాలు కూడా కరిగిపోయేలా ఉన్నాయి. నా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది మహిగారు. నా తెల్లటి ఈకలు ఎండకు మాడిపోయి బూడిద రంగులోకి మారుతున్నాయి. ఇంకొన్ని రోజులైతే నేను కూడా చిచ్చుకాకిలాగా నల్లగా మారిపోతానేమోనని భయంగా ఉంది. హలో హలో హలో, మాటలు జాగ్రత్త. నలవకున్న డిమాండ్ తెలుసా నీకో? ఈ ఎండలో మీరు నల్లబడితే అది మీ కర్మ. నా ఒరిజినల్ కలర్ ని కామెంట్ చేయకండి. నా నలుపు జాతే సమ్మర్ కి బ్రాండ్ అంబాసిడర్లు. అయినా ఈ ఎండలో బయట తిరగడమే దండగా. బన్నుగాడు చూడు, ఉడికిన బంగాళదుంపలా ఎలా దొర్లుతున్నాడు. బన్ను చిలుక నేల మీద దొర్లుతూ, అమ్మా చోట, బంగాళదుంప అనకు, ఆకలేస్తుంది. నేను అయిపోయాను. నా రెక్కలు మాడిపోతున్నాయి. నన్ను తీసుకెళ్లి మన ఫ్రిడ్జ్ లోపల కూరగాయల ట్రేలో పెట్టి, నేనింకా బ్రతకలేను. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఒరే పనుక, ఈ ఎండలో అలా ఏడిస్తే నీ కన్నీళ్లు కూడా వేడికి ఆవిరైపోతాయిరా. ముందా చెట్టు నీళ్ళలోకొచ్చి కూర్చో. నీ బుర్రలో ఎలాగో ఏమీ లేదురా పనుక. ఫ్రిడ్జ్ లో పెట్టి ఐస్ పెట్టినా అక్కడ కరగడానికి మ్యాటరీ లేదు. నువ్వు ఆగబుజ్జే. నా పొట్టలో ఆకలి మంట, పైన సూర్యుడి మంట రెండు కలిపి నన్ను కబాబ్ లాగా కాలుస్తున్నాయి. నాకు చల్లటి ఐస్ క్రీం కావాలి. అట్లీస్ట్ 2 ఐస్ ముక్కలు ఉన్నా నా నెత్తి మీద పెట్టుకుంటా. ఒరే బన్ను, ఫ్రిడ్జ్ లో ఆల్రెడీ కూరలు పళ్ళు ఉన్నాయిరా. నువ్వు దూరితే అవి ఎక్కడ పెట్టాలి? కాసేపు కాముగా ఆ నీళ్లు తాగి కూర్చో. నీళ్ళెందుకమ్మా? అవి కాగిన వేడి నీళ్లు. ఆ నీళ్లు తాగితే నా లోపల టీ కాగిపోతుంది. నాకు చల్లటి ఐస్ క్రీం కావాలి. స్ట్రాబెర్రీ, వెనిల్లా, బటర్ స్కాచ్ ఏదో ఒకటి తీసుకురండి, లేదా నేను ఈ ఎండకి కరిగిపోతాను. మరే పండుగ, నువ్వు కరగడానికి ఐస్ క్రీమ్వి కాదురా, పిచ్చివి. ఈ ఎండలో ఎవరైనా ఐస్ క్రీం అమ్ముతామని వస్తారా ఏంటి? వచ్చినా అది తినేలోపే కరిగిపోయి నీళ్ళైపోతుంది. మూసుకొని కూర్చో. అవును బన్ను, చిచ్చు చెప్పింది నిజమే. ఈ సమ్మర్లో ఎవరికీ ఏమీ దొరకట్లేదు. కొద్దిగా ఓపిక పట్టు. సడన్ గా దూరం నుండి ఒక పక్షి ఐస్ క్రీం బండి తీసుకువెళ్లడం చూశాడు బన్ను. కాని ఆ బండికి ఒక్కచోట బొక్కుంది. అందులో నుండి ఒక పెద్ద వెనిలా ఐస్ క్రీం కోన్ కింద పడిపోయింది. బన్ను చిలుక కళ్ళు పెద్దగా చేసి అరుస్తూ, ఐస్ క్రీం, నాకు ఐస్ క్రీం దొరికిందే. దేవుడు నా ప్రార్థన విన్నాడు. దేవుడా, యు ఆర్ గ్రేట్. దారొదలండి, నా రక్తం ఉడుకుతోంది. నా ప్రాణం ఆ ఐస్ క్రీం కోసమే తప్పిస్తోంది. బన్ను వాయువేగంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఐస్ క్రీం కోన్ని 2 చేతులతో ఒక నిధిలా పట్టుకుని తీసుకొనొచ్చాడు. అది ఇంకా కరగలేదు. చాలా చల్లగా గట్టిగా ఉంది. చిన్నుకాకి గబగబా అక్కడికొచ్చి, ఊరే బనుగా సగం నాకు ఇవ్వరా, దాన్ని ఎవరూ చూడలేదు. మా అమ్మకి చెప్పకుండా ఇద్దరం చెరు సగం పంచుకుందాం. సగమా? నా ప్రాణం అడిగినా ఇస్తానేమో కాని ఈ మండుటెండలో దొరికిన వెనిల్లా ఐస్ క్రీం మాత్రం ఇవ్వను పో. ఇది నా తపస్సుకు దేవుడిచ్చిన వరం. వెనక్కి జరగండి. బుజ్జి పిచ్చుక ఆశగా చూస్తూ, వావ్, ఓరి బనుక, నీకెంత అదృష్టం పట్టిందిరా. సరే,
మన బెస్ట్ ఫ్రెండ్స్ కదా, చెరసకం పంచుకుందాం. ఇటివ్వు. బన్ను చిలుక ఐస్ క్రీమ్ ని గుండెలకు హత్తుకుని, బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో గాని ఐస్ క్రీమ్ విషయంలో ఎవరి దరిద్రం వాళ్ళదే బుజ్జి. నేను ఒక్క ముక్క కూడా ఇవ్వను. ఛీ, పిసినారెడ్డివా. పోనీ కనీసం ఆ కోన్ కింద ఉండే బిస్కెట్ అయినా ఇవ్వరా. దొంగ మొహమ, కొంచెం ఇస్తే ఏమవుతుందిరా? కడుపు నొప్పి వస్తుంది చూడు. నొప్పొచ్చినా పర్లేదులే, దానికి ముందు ఈ చల్లదనం నా గొంతులో దిగాలి. నా ఐస్ క్రీమ్ కి కింద లేదు, పైన లేదు, మొత్తం నేనే తినేస్తా. ఇది నా ప్రాణం. మీరు జస్ట్ నేను తింటుంటే చూసి ఎంజాయ్ చెయ్యండి. ఒరే బన్ను, అది కింద పడిందిరా, దానికి మట్ట అంటుకొని ఉంటుంది. తుడుచుకొని తిను, లేదా డస్ట్ పోతుంది కడుపులోకి. ఒరే తిండిపోతా, ఆ ఐస్ క్రీమ్ నాకు కొంచెం ఇస్తావా? నేను కూడా ఎండకి మాడిపోతున్నా. బన్ను చిలుక కోపంగా చూస్తూ, నా ఐస్ క్రీమ్ ఎవరికి ఇవ్వను పో. మీరందరూ నా ఐస్ క్రీమ్ మీద కన్నేశారు. మీరు చూస్తూనే ఉండండి, నేను ఈ వేడికి ఇది కరిగే లోపలే ఒకేసారి మింగేస్తాను. వద్దు బన్ను, ఐస్ క్రీమ్ ని మెల్లగా చప్పరించాలి. ఒకేసారి మింగితే బుర్ర పని చేయదు, బ్రెయిన్ ఫ్రీజ్ వస్తుంది. వినురా. ఆ బ్రెయిన్ ఫ్రీజా? నాకు బ్రెయినే లేదు, నాకు ఫ్రీజ్ ఏమవుతుంది? చూస్తూ ఉండండి నా టాలెంట్ ని. బన్ను ఆ పెద్ద వెనిల్లా కోన్ని నోట్లో పెట్టుకుని 2-3 సార్లు నవిలి కనీసం టేస్ట్ కూడా చూడకుండా మొత్తం ఒకేసారి మింగేశాడు. గ్లప్ అని సౌండ్ వచ్చింది. బుజ్జి పిచ్చుక తల పట్టుకుని, అమ్మా, ఐస్ క్రీమ్ ఎవరైనా ఆస్వాదిస్తూ తింటారా బున్నగా? నువ్వేంట్రా అనుకుండలాగా ఒకేసారి మింగేశావు? నీ కరకట్రా బున్నగా. ఒరే సన్నాసి, ఏమిట్రా ఆ రాక్షసత్వం? కొడికి తినకుండా పాములాగా మింగేశావు. పేగులు గట్టగట్టుకుపోతాయిరా. మొదటి 5 సెకండ్లు బన్ను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాని 6వ సెకండ్ నుండి వాడి ఫేస్ మారిపోయింది. కళ్ళు పెద్దవయ్యాయి, ముక్కు ఎర్రగా అయిపోయింది. వాడి బుర్ర లోపల ఎవరో 100 కత్తులతో పొడిచినట్టు అనిపించింది. అదే బ్రెయిన్ ఫ్రీజ్. బన్ను చిలుక పొట్ట పట్టుకుని కింద పడి గీతలు గీసుకుంటూ వింత సౌండ్స్ చేస్తూ, అమ్మా, నా బుర్రలో ఎవరో ఐస్ ఫ్యాక్టరీ పెట్టారు. ఫ్రీజర్ డోర్ తీసి నా తల అందులో పెట్టేశారు. ఓహో, నన్నెవరో గుచ్చుతున్నారు. చూసావా చోటు, నేను ముందే చెప్పాను, వీడికి బ్రెయిన్ ఫ్రీజ్ అయింది. బాగా వేడిగా ఉన్న టైంలో అతి శీతలమైన దాన్ని ఒకేసారి మింగితే ఇలాగే అవుతుంది. బన్ను నేల మీద గీతలు గీసుకుంటూ గీరుకుంటూ పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నాడు. హాలుసినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. బన్ను చిలుక గాలిలోకి చేతులూపుతూ, అమ్మా, నాకు మంచు కొండలు కనిపిస్తున్నాయి, హిమాలయాలు. ఆ కొండల మీద పెంగ్విన్లు లుంగీలు కట్టుకొని డాన్స్ చేస్తున్నాయి మమ్మీ. అవి నన్ను రమ్మని పిలుస్తున్నాయి. నాకు లుంగీ ఇవ్వండి. పామో, వీడికి పిచ్చి ముదిరిపోయింది. లుంగి పెంగ్విన్లా? వీడి ఆకలి దెబ్బకి పెంగ్విన్లు కూడా సౌత్ ఇండియన్ డ్రెస్ వేసుకున్నాయా? ఏమిట్రా ఈ వింతలు? చూశారా ఆంటీ, వాడి కక్కుర్తి. నాకొక్క ముక్కిస్తే వాడికి పరిస్థితి వచ్చేది కాదు. వాడు మొత్తం మింగేశాడు. అందుకే దేవుడు వాడి మెదడును ఫ్రీజ్ చేశాడు. చిచ్చుకాకి బుర్ర తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఆవిడ బన్నుగాడి పిచ్చి చేష్టలు చూసి వాడికి దయ్యం పట్టిందని ఫిక్స్ అయిపోయింది. చిచ్చుకాకి భయంతో వెనక్కి జరుగుతూ గట్టిగా అరుస్తూ, అమ్మమ్మ, తునే చోటో, ఈ బన్నుగాడికి దయ్యం పట్టింది. ఈ ఎండలో తిరిగాడు కదా, ఆ మర్రి చెట్టు మీద ఉన్న దయ్యం వాడి లోపలికి వెళ్ళిపోయింది. చూడండి ఎలా ఎగురుతున్నాడో, పెంగ్విన్లని వాగుతున్నాడు. చిచ్చు ఆంటీ, వాడికి పట్టింది దయ్యం కాదు, తిండి దయ్యం. వాడి బుర్ర ఫ్రీజ్ అయింది అంతే. కాదు బుజ్జే, నాకు తెలుసు. వాడి కళ్ళు చూడు ఎలా తేలేశాడో. వాడు దయ్యం భాషలో మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి నా మంత్రశక్తుల్ని బయటికి తీస్తా. వాడికి దిష్టి తీస్తాను. నేను పెద్ద మాంత్రికురాలైపోతాను ఈ రోజు. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి కేవలం నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు మాత్రమే కాకుండా ఒక పాత చీపురు, ఒక పాత రబ్బర్ చెప్పు మరియు ఒక పెద్ద వేప ఆకుల కొమ్మను పట్టుకొనొచ్చింది. చిచ్చు, ఆ చెప్పు చీపురు ఎందుకే? వాణ్ణి ఊడ్చి కొట్టడానికా? సైలెంట్ గా ఉండతోనే, దయ్యాలకు ఈ పాత చెప్పుల వాసన చూపిస్తే పారిపోతాయి. చిచ్చుకాకి ఆ పాత చెప్పును బన్ను ముక్కు దగ్గర పెట్టింది. బన్ను చిలుక బ్రెయిన్ ఫ్రీజ్ లో ఉండి కూడా ఆ వాసన భరించలేక కళ్ళు తెరిచి, అమ్మా, ఏంటదే? మున్సిపాలిటీ చెత్త బండి వాసన వస్తుంది. దయ్యం కాదు కదా, నా ప్రాణం పోయేలా ఉంది. చిచ్చుకాకి బన్ను చుట్టూ తిరుగుతూ వింతగా డాన్స్ చేస్తూ, ఓం భీం క్రీం క్రీం, ఐస్ క్రీం దయ్యమా, వీడిని వదిలిపో. బన్ను బాడీ లోపల బయటికి రా. అంటార్కిటాకి పారిపో, లేకపోతే ఈ వేపాకులతో చీపురుతో నీకు సన్మానం చేస్తా. హుష్కాకి. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, చిచ్చు, అది దయ్యం కాదు, జస్ట్ బ్రెయిన్ ఫ్రీజ్ తగ్గిపోయింది. దానికి కొంచెం టైం పడుతుంది అంతే. నీ వేపాకుల దెబ్బ వల్ల కాదు,
పాత చెప్పుల వాసన వల్ల కాదు. బన్ను వీపు రుద్దుకుంటూ మెల్లగా లేచి కూర్చున్నాడు. వాడి బుర్ర ఇప్పుడు నార్మల్ గా పనిచేస్తుంది. అప్పుడు మహిగ్రద్ద అక్కడికొచ్చింది. ఏంటి రచ్చ, బన్ను కన్ని ఎందుకలా చీపురుతో కొడుతున్నారు? ఏం లేదు మహిగారు, వీడు అదిగా ఐస్ క్రీమ్ మింగేసి బ్రెయిన్ ఫ్రీజ్ అయితే ఈ చిచ్చుకాకి దయ్యం పట్టిందని చీపురుతో దంచేసింది. ఎప్పుడైనా వింటారా నా మాట? ఇప్పుడు చూడు ఎంత కష్టపడ్డావు. బుర్ర ఫ్రీజ్ అయిపోయి చచ్చిపోతావనుకున్నాను. అవును బామ్మగారు, నా బుర్రలో మంచు కరిగిపోయేలోపు వీళ్ళు నా వీపు పగలగొట్టారు. అవునరే పనుక, కనీసం ఎప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా? ఏదైనా దొరికితే నలుగురితో పంచుకొని తినాలని. బన్ను చిలుక తలగొక్కుంటూ, అమ్మా అది నిజంగా చాలా డేంజరస్ అమ్మా. నా బుర్ర లోపల 10 పింగ్విన్లు డాన్స్ చేసినట్టు అనిపించింది. నేను చచ్చిపోయాను అనుకున్నా, కానీ ఒక విషయం మాత్రం నిజం. ఏంటి బన్ను ఆ నిజం? బన్ను చిలుక నవ్వుతూ నాలుక తడుపుకుంటూ, ఆ వెనిల్లా ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఆ చల్లదనం నా నాలుకకి స్వర్గం చూపించింది. లుంగి వేసుకున్న పింగ్విన్ల డాన్స్ మళ్ళీ చూడాలనుందమ్మా. కానీ ఒక్క ఐస్ క్రీమ్ మింగితే బుర్రకి ఆ ఫీలింగ్ వచ్చింది కదా. మళ్ళీ అలాంటి ఫీలింగ్ రావాలంటే ఆంటీ ఇంకో 2 ఐస్ క్రీములు ఉంటే ఇవ్వండి. ఈసారి బుజ్జిగాడికి సగం ఇచ్చి నేను సగం మెల్లగా చప్పరిస్తాను. బుజ్జి పిచ్చిగా నవ్వుతూ తల బాదుకుని, వీడు మారుడు, వీడి బుర్ర ఫ్రీజ్ అయినా ఆకలి మాత్రం ఎప్పటికీ ఫ్రీజ్ అవ్వదు. ఒరే నీకింకా బుద్ధి రాలేదా? మళ్ళీ అడుగుతున్నావు. వీడికి ఇంకో 4 దెబ్బలు పడాల్సిందే. అందరూ ఒక్కసారిగా బన్నుని కొట్టడానికి పరిగెత్తారు. నన్ను కొట్టద్దు, ఐస్ క్రీమ్ ఇస్తే చంపేస్తా అంటూ పరిగెత్తాడు. చిచ్చుకాకి తన పాత చొప్పు చీపురు పట్టుకుని వాడి వెనకాలే పరిగెత్తింది.